మనం ఇలా మెల్లిగి వెళ్తుంది గట్టిగా నొక్కడం అంతే. పాపం మా మిస్సెస్ చాలా ఇది వేసుకోవడానికి కష్టపడుతుంది. ఇప్పుడు పెద్దది ఇచ్చారు, భారీగా ఉందని. నాడు ఎంత బ్యాంబూ రాఫ్టింగ్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ చిన్న చిన్న బోట్లు రెడీగా ఉన్నాయి. ఈ బోటు మీద ఎక్కితే 100 రూపాయలు, రాఫ్టింగ్ ఎక్కితే 200 రూపాయలు టికెట్. తీర్థగడ్డ నుంచి వస్తున్నాయట, అంటే తీర్థగడ్డ వాటర్ఫాల్కి మళ్ళీ వెళ్తాం మనం. ఇప్పుడు వెళ్ళలేదు ఇంకా. అక్కడి నుంచి వచ్చి నీరు ఇలా ఉంది, ఇది ఇలా కొంచెం ముందు వరకు వెళ్తుంది. అలా 300 మీటర్స్ తిప్పుతారు ఇందులో. రాఫ్టింగ్ వచ్చేసింది, ఎక్కుతున్నాం మనం. జయ విఘ్నేశ్వర తండ్రి. ఇదంత తొందరగా ములిగిలా ఉండదు, బాగుంటుంది ఇలా చూడడానికి, ఎక్కడానికి. నీ ఇష్టం. कहाँ बैठना है भैया, इधर है या उधर? उधर एक जन बैठ जाओ, इधर दूसरी बैठ जाओ. ठीक है. ఎక్కాడు ఇలా కర్రతో తోస్తూ సరదాగా తిప్పుతారు అన్నమాట. నన్ను కూడా చూడండి, బాగా కనిపిస్తున్నాను. ఇలా పక్కెళ్ళి ఇలా తిరుగుతాం అన్నమాట. ఇక్కడ ఒక 20-25 అడుగులు ఉంటుంది లోతు. ఇటుపక్క అయితే 10-12 అడుగులు ఉంటుంది. వెళ్ళి చూసి వచ్చేయచ్చు. ఎవరో చిన్నవాళ్ళు, యంగ్ కపుల్, వీళ్ళు కూడా సరదాగా చూడడానికి వచ్చారు. ఈ కర్ర పూర్తిగా మూలగదు కానీ మన కాళ్ళు మాత్రం తడుస్తున్నాయి శుభ్రంగా, నీళ్ళు అవి ఉంటాయి. కానీ ఇది ఒక ఎక్స్పీరియన్స్, బల్లకట్లాగా అన్నమాట. ఈ నది ఒడ్డుని శుభ్రంగా కాస్త ఏంటంటే చెట్లు అవి పడిపోయి వర్షాలకి దీనికి అనుకుంటాను, ఇలాగా వాటిని కూడా అలా వదిలేశారు. ఇక్కడ ఎర్రగా చిన్న తాళ్ళ కనిపిస్తుంది కదా, కొంచెం దూరం నుంచి చూడండి, అదనమాట. ఆ తాడు ఏదైతే ఉందో అక్కడ దాకా తీసుకొస్తారు. మనం ఎక్కిన దగ్గర నుంచి 300 మీటర్ల దూరం ఉంటుంది. ఇదే రివర్ రాఫ్టింగ్ పాయింట్. మళ్ళీ వెనక్కి తిరుగుతాం అనమాట. ఇక్కడి నుంచి వచ్చాం మనం. ఈ బార్డర్ నుంచి ఇప్పుడు వెనక్కి తిరుగుతాడు. इसमें कितना लोग, ये राफ्ट में कितना लोग बैठ सकते हैं? इसमें 2 चलाने वाले के 3. बस इतना ही? छोटा वाला. ఇందు మీద ఇద్దరట, నడిపేవాడు ఒకడు. మొత్తం ముగ్గురితోటి కలిపి ముగ్గురితో మాత్రమే నడపగలుగుతుంటుంది. ఇంక మిగిలినది ఏదైనా ఉంటే కనుక ఎక్కువైతే కానీ ఇంకొంచెం పెద్ద ఉంటుంది, అది కడతారనమాట. అది చూసారు అక్కడతో అలా చిన్న దీనికి ఇలా కట్టేసి ఆపారు. అది పెద్దది, ఇది కనిపిస్తుంది మీకు, అది గోడలా కట్టి ఆపారు అక్కడ. అచ్చా, ఇది ఇద్దరికిట, లేదంటే కానీ 4గురికి ఉందట, 6గురికి ఉందట, 8 మందికి ఉందట అలా. ये कितना दिन में ये बैम्बू बदलते हैं? ये और रहेगा, आने वाला साल को भी इसको चलाएंगे. అంటే 2-3 సంవత్సరాలకు ఒకసారి ఈ కర్రలు మారుస్తారు. అంటే అంతవరకు ఏదో పాడైపోకుండా పగిలిపోకుండా ఉంటాయి. పగిలిపోతే ఎందుకంటే ఈ వెదురు బొంగుల్లోకి నీరు వెళ్ళిపోతుంది, అందువల్ల ఇది రాదనమాట. అది పరిస్థితి. బావ్స్, బావ్స్ అంటారు దీన్ని హిందీలో. మనం ఏంటంటే బల్కట్ అంటాం మామూలుగా, తెలుగులో అయితే కనుక వెదురుకట్టు అలా అన్నమాట. వేరే యాత్రికులు కూడా ఒక 3 వచ్చారు మాతో పాటు. వాళ్ళు వేరేగా రాఫ్ట్ తీసుకున్నారు అన్నమాట. ఇక్కడ వీళ్ళు అది వీళ్ళు మొత్తం ఒక 32 మంది ఉన్నారట, డుడుమా జాతికి చెందిన వాళ్ళు. ఈ 32 మందిలోనూ రోజుకి 5 అడవిలో డ్యూటీ చేస్తారట, మిగిలిన వాళ్ళు ఇక్కడ చేస్తారు. వీళ్ళు నెలంతా సంపాదించిన తర్వాత
ఈ సంశోధన సమితిలో ఒక అంటే 100 రూపాయలు వస్తే 50 రూపాయలు అందులో వేసేస్తారట. మిగిలిన 50 రూపాయలు వీళ్ళలో పంచుకుని వీళ్ళు తినడానికి వీళ్ళు దీనికి ఇది చేస్తారు. మిగిలినంత ఈ సమితి వల్ల ఏంటంటే ఇక్కడ కొంచెం డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇలాగా ఈ టూరిజానికి దీనికి సంబంధించిన వాటి పనులన్నీ చేస్తారనమాట. కానీ ఈ అడవిలో వీళ్ళ ఇది చాలా బాగుంది కదా. రివర్ రాఫ్టింగ్ మాత్రం ఇది కూడా బాగుంది, నాకు చాలా నచ్చింది. చెప్పాను కదా నిన్నే మీకు, నీళ్ళు అంటే నాకు చాలా సరదా, అడవుల్లో తిరగాలంటే సరదా. ఆ రెండు ఉన్న చోట ఇంకా మరీ ఎక్కువగా ఉన్నాయి ఇవన్నీ. రెండు కలిపి ఉంది కనుక ఇంకా మొత్తం అంతా సరదా తీరుతుంది అనమాట. ఆల్మోస్ట్ రిటర్న్ వచ్చాం రివర్ రాఫ్టింగ్ కార్యక్రమానికి. ఇక్కడతోటి ముగిసింది. అది ఇలా వెళ్తారు, మళ్ళీ అక్కడి దాకా తీసుకెళ్ళి వెనక్కి తిరిగి తీసుకొస్తారు. రాఫ్టింగ్ ముగిసింది, ఇంక మేము కూడా దిగుతున్నాం మెల్లిగాన. మెల్లిగా నాడు అదనమాట. ఇది రివర్ రాఫ్టింగ్ కంప్లీట్ చేసాం. ఈ రివర్ రాఫ్టింగ్ దగ్గర వర్షాకాలం ఎవరు రాకండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఎత్తు వరకు కూడా పూర్తిగా ఈ గట్లన్నీ కూడా నిండిపోతాయి నీళ్ళతోటి. అప్పుడు వర్షాకాలం నాడు ఈ రివర్ రాఫ్టింగ్ ఆపేస్తారట. చేత ఎవరో ఇక్కడికి వర్షాకాలంలో మాత్రం రావడానికి ప్రయత్నం చేయకండి. కానీ ఇది మంచి ఎక్స్పీరియన్స్, బాగుంది చూడడానికి.